ఓం నమో వెంకటేశాయ. మార్చి 2026లో తిరుమలకు వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే కరెక్ట్ ప్లేస్కొచ్చారు. అసలు కన్ఫ్యూజన్ లేకుండా టికెట్ బుకింగ్ డేట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. మీ యాత్ర ప్లానింగ్ని ఈజీ చేద్దాం రండి. అవును, మార్చి నెలలో తిరుమల యాత్రకు ప్లాన్ చేస్తున్న వాళ్ళందరి కోసం ఈ షెడ్యూల్ చాలా ముఖ్యం. ఎందుకంటే తిరుమల యాత్రలో ప్లానింగ్ కరెక్ట్గా ఉంటేనే అంతా సక్సెస్. ముఖ్యంగా ఈ టికెట్ బుకింగ్స్, ఏ రోజు ఏ టికెట్ రిలీజ్ అవుతుంది, ఏ టైంకి లాగిన్ అవ్వాలి, ఇవన్నీ క్లియర్గా తెలిస్తే మన యాత్ర టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. సో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ సేవా డిప్ గురించి చూద్దాం. ఆ తర్వాత దర్శనం, అకామిడేషన్ బుకింగ్స్ అండ్ తిరుపతిలోని లోకల్ టెంపుల్స్ గురించి కూడా తెలుసుకుందాం. మార్చిలో వచ్చే స్పెషల్ ఫెస్టివల్ సంగతేంటి అది కూడా చూద్దాం. ఫైనల్గా మీ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి కొన్ని సింపుల్ టిప్స్తో ముగిద్దాం. సరే, మొదటి అడుగు సేవా డిప్. ఇది చాలా కీలకమైన స్టెప్ అండి. మీ తిరుమల ప్లానింగ్ అనేది నిజానికి ఇక్కడ్నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే అందరూ కోరుకునే ఆ ప్రత్యేకమైన సేవల్లో పాల్గొనాలంటే ఇదే మనకున్న ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాన్స్. అసలీ అర్చిత సేవ ఎలక్ట్రానిక్ టిప్ అంటే ఏంటి? పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆన్లైన్ లక్కీ డిప్, ఒక లాటరీ అన్నమాట. సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవలున్నాయి కదా, వీటికి టికెట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ కావాలనుకునేవాళ్లు లక్షల్లో ఉంటారు. మరి అందరికీ న్యాయం జరగాలి కదా, అందుకే టీటీడీ ఈ లాటరీ సిస్టమ్ పెట్టింది. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డిసెంబర్ 18 ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. సరిగ్గా 48 గంటలు మాత్రమే టైం. అంటే డిసెంబర్ 20 ఉదయం 10 గంటలకు క్లోజ్ అయిపోతుంది. కేవలం 2 రోజులే. ఒకవేళ లక్కీ డిప్లో మీ పేరు సెలెక్ట్ అయితే డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు కట్టేయాలి. మర్చిపోయారా? ఆ ఛాన్స్ పోయినట్టే. చాలా జాగ్రత్త. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దర్శనాలు ఇంకా వసతి. ఒకవేళ సేవా డిప్లో ఛాన్స్ రాలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే డైరెక్ట్గా కొనుక్కోవడానికి మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. డిసెంబర్ 22వ తేదీ, ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 2 రకాల బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, ఇవి మనం డైరెక్ట్గా గుడికి వెళ్లి స్వామివారి ముందు కూర్చుని పాల్గొనే అర్జిత సేవలు, అంటే కళ్యాణం, ఊంజల్ సేవ లాంటివి. ఇక రెండోది మధ్యాహ్నం 3 గంటలకు, ఇవి వర్చువల్ సేవలు, అంటే అవే సేవల్ని ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలిసి ఆన్లైన్లో చూడొచ్చు. సో టైమింగ్స్ వేరు, ఎక్స్పీరియన్స్ కూడా వేరు, ఇది గమనించాలి. ఇక నెక్స్ట్ డే డిసెంబర్ 23. ఆ రోజు ఒకటిదాని తర్వాత ఒకటి బుకింగ్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, గంట తర్వాత 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, రూమ్స్ కోట. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పెద్దవాళ్లు, అంటే సీనియర్ సిటిజన్స్, ఇంకా దివ్యాంగుల కోసం స్పెషల్ కోటా రిలీజ్ చేస్తారు. సో ఆ రోజు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు అందరూ వెయిట్ చేసే అసలు విషయం, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం. లక్షల మంది భక్తులు ఎదురుచూసే ఈ టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టికెట్లు నిమిషాల్లో, కొన్నిసార్లు సెకండ్లలో అయిపోతాయి. సో ఆ టైంకి రెడీగా ఉండటం చాలా అవసరం. అబ్బా, దర్శనం టికెట్ దొరికేసింది కదా అని రిలాక్స్ అవ్వొద్దు. అసలు పని ఇంకా ఉంది. అదే వసతి. అదే రోజు అంటే డిసెంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో, తిరుపతిలో రూమ్స్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. దర్శనం టికెట్తో పాటు అకామిడేషన్ కూడా బుక్ చేసుకుంటేనే మన ప్లాన్ కంప్లీట్ అయినట్టు, లేకపోతే చివరి నిమిషంలో ఇబ్బంది పడాల్సొస్తుంది. సరే, మనం తిరుమల దర్శనం, వసతి గురించి చూశాం. ఇప్పుడు తిరుపతిలోని లోకల్ టెంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. మన యాత్ర కేవలం తిరుమలకి పరిమితం కాకూడదు కదా. తిరుపతి చుట్టుపక్కల చాలా శక్తివంతమైన ఆలయాలున్నాయి. మరి వాటి టికెట్ సంగతేంటో చూద్దాం. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన టైమింగ్స్ ఉన్నాయి. ఒకటి డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు తిరుచానూరులోని మన పద్మావతి అమ్మవారి 200 రూపాయల దర్శనం టికెట్లు రిలీజ్ అవుతాయి. ఆ నెక్స్ట్ డే అంటే డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు మిగిలిన లోకల్ టెంపుల్ సేవలు, అలాగే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు, ఇవన్నీ ఒకేసారి ఓపెన్ అవుతాయి. ఇక 4వ విషయం, మార్చి నెలలో వచ్చే స్పెషల్ ఫెస్టివల్స్. మార్చి అంటేనే పండుగల నెల. ఆ టైంలో తిరుమలలో జరిగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో పాల్గొనాలని చాలామందికుంటుంది. అలా అనుకునేవాళ్లు ఈ బుకింగ్ డేట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.
ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చాలామంది మార్చ్ నెల ఫెస్టివల్ టికెట్స్ మార్చ్లోనే రిలీజ్ అవుతాయనుకుంటారు. కాని కాదు. అవి చాలా ముందుగా డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకి రిలీజ్ చేసేస్తారు, మిగతా ఆర్జిత సేవల టికెట్స్తో పాటే. సో మీరు ఫ్లోట్ ఫెస్టివల్కి గానీ వసంతోత్సవానికి గానీ వెళ్లాలనుకుంటే డిసెంబర్ 22నే క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పటిదాకా మనం అన్ని డేట్స్, టైమింగ్స్ చూశాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, మీ ప్లానింగ్. కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు కదా, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీ బుకింగ్ సక్సెస్ అవ్వాలంటే ఒక 3 సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సక్సెస్కి 3 సింపుల్ స్టెప్స్. నంబర్ 1, క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. మనం చెప్పుకున్న ఈ డేట్స్ అన్నిటినీ వెంటనే మీ ఫోన్ క్యాలెండర్లో అలారం లేదా రిమైండర్ పెట్టుకోండి. నంబర్ 2, మీ టీటీడీ అకౌంట్ని రెడీగా ఉంచుకోండి. చివరి నిమిషంలో పాస్వర్డ్ మర్చిపోయాను అనే టెన్షన్ లేకుండా ఇప్పుడే ఒకసారి లాగిన్ అయ్యి అంతా ఓకేనా అని చెక్ చేసుకోండి. ఇక మూడోది, టైమింగ్. బుకింగ్ టైంకి ఒక 10 నిమిషాల ముందే లాగిన్ అయ్యి పేమెంట్ డీటెయిల్స్తో రెడీగా ఉండండి. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. చూశారు కదా, కొంచెం ప్లానింగ్ చేసుకుంటే చాలు. మన భక్తికి ఈ ప్రణాళిక కూడా తోడైతే శ్రీవారి దర్శనం చాలా ప్రశాంతంగా, ఆనందంగా పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులందరి ప్రయాణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.